అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగు న్యూ టెక్స్ట్ బుక్లో పాఠ్యాంశమైన 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి చైతన్యం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని చూద్దాం. మొదటి ప్రశ్న. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఒక పౌరుడు కవి కర్తవ్యం ఏమిటని చెప్పిన ప్రశ్న ఉంది కదా, ఇది ఆన్సర్ అమ్మ. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఈ పెద్ద ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఏమిటి? అసమానతలకు తావులేని సమాజం కోసం మనం ఏమిటి చేయాలో అసమానతలకు తావులేని సమాజం కోసం మనం ఏం చేయాలో వివరిస్తూ వ్యాసం రాయండి. నెక్స్ట్, ఇది ఆన్సర్ అమ్మ. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. కులము, తర్వాత డబ్బు, తర్వాత హోదా, ఇట్లాంటివన్నీ ఉండబట్టే కదా తేడాలు వస్తున్నాయి. ఇవన్నీ లేకుండా సమానత్వం అనేది ఉండాలని రావాలంటే ఏం చేయాలనేది ఈ పాఠ్యాంశంలో ఈ ప్రశ్న, పెద్ద ప్రశ్న. నీవే కవివైతే ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఎలాంటి కవితలను రాస్తావు? జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాము. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మా చాలా మంది విద్యార్థులు 9th క్లాస్ టెక్స్ట్ బుక్, కొత్త టెక్స్ట్ బుక్ చూపించండి తెలుగు అన్నారు. ఖచ్చితంగా చూపిస్తానమ్మా. ఒక టుమారో ఖచ్చితంగా అంటే మీకు ఆ వీడియో అందజేస్తాను. నాకు ఒక టీచర్గా నాకు ప్రొఫెషన్ ఉంటుంది కదా, ఆ ప్రొఫెషన్లో కొంచెం అందులో ఈ న్యూ అడ్మిషన్ ఇక్కడ జూన్ అంటే కొంచెం వర్క్ ప్రెజర్ ఎక్కువగానే ఉంటుంది. అడ్మిషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి కొంచెం ఒక 2-3 రోజులు ఆలస్యమైన అవన్నీ ఏమనుకోదండి మా. తర్వాత భాషాంశాలు పదజాలం తప్పకుండా మీరు అడిగిన వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. తర్వాత భాషాంశాలు పదజాలంలో క్రింది వాక్యాలు చదివి ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థం రాసే వాటిని ఉపయోగించి సొంత వాక్యాలను రాయండి. ఇక్కడ మారుతం అంటే గాలి, చింత అంటే ఆలోచన, స్థిరమైన అంటే శాశ్వతమైన, తర్వాత మానసము అంటే మనస్సు, తర్వాత క్రూరులు అంటే దయలేని వారు. ఇక్కడ మనము అర్థము చెప్తున్నాము, అర్థమవుతుందా? ఇక్కడ సొంత వాక్యం రాస్తున్నాం, అర్థమైందా? నేను సొంత వాక్యం చెప్పడం కేవలం అర్థాలు మాత్రమే చెప్తున్నాను. తర్వాత క్రింది వాక్యాల్లో ఒకే అర్థాన్నిచ్చే పదాన్ని గుర్తించి రాయండి. వేరు చేసి రాయాలి, అర్థమవుతుందా? ఇప్పుడు క్రింది వాక్యాల్లో ఒకే అర్థాన్నిచ్చే పదాన్ని గుర్తించి వాటిని వేరు చేసి రాయండి. అభ్రములు అంటే జలధరములు మేఘములు, యుద్ధం అంటే సమరం పోరు, చుక్కలు అంటే తారలు నక్షత్రాలు, శోకం అంటే దుఃఖం ఏడుపు. క్రింది పదాలకు వేరు వేరు అర్థాన్నిచ్చే పదాలను గుర్తించి జతపరచండి, నానార్థాలను రాయండి. దిక్కు అంటే దిశ, ఉపాయం, మార్గం. వర్షం అంటే వాన, సంవత్సరం. నామం అంటే బొట్టు, పేరు. వాహిని అంటే నది, సైన్యం. లోకం అంటే జగత్తు, చూపు, గుంపు. క్రింది వాక్యాలలో ఉన్న ప్రకృతి వికృతి పదాలను రాయండి. అగ్ని ప్రకృతి, అగ్గి వికృతి. సింహం ప్రకృతి, సింగం వికృతి. రాక్షసి ప్రకృతి, రక్కసి వికృతి. కార్యము ప్రకృతి, కర్జము వికృతి. మేఘాలు ప్రకృతి, మెయిలు వికృతి. వ్యాకరణాంశాలు. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. రాజేశ్వరి, రాజా ప్లస్ ఈశ్వరి గుణసంధి. పరోపకారం, పరా ప్లస్ ఉపకారం గుణసంధి. మహర్షి, మహా ప్లస్ ఋషి గుణసంధి. ఇక్కడ నేను ప్రత్యేకంగా ఋషి అనేది చూపించాలనుకుంటున్నాను. చాలామంది విద్యార్థులు చేసే తప్పే ఏంటంటే రు అంటే ఇట్లా రాస్తున్నారు, ఇది తప్పమ్మా. రు అంటే ఖచ్చితంగా 4 కొమ్ములు, 3, 4, అర్థమవుతుందా? తర్వాత నూతన ప్లస్ ఉత్సాహం గుణసంధి.
క్రింది పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సూత్ర సమాస పదం రాయండి. పాత రోజులు, పాతవి అయిన రోజులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మంచి దారి, మంచిదైన దారి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కొత్త పుస్తకం, కొత్తదైన పుస్తకం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నల్ల పూసలు, నల్లవైన పూసలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కొత్త కోక, కొత్తదైన కోక విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఎర్ర గులాబీ, ఎర్రదైన గులాబీ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. లేత మొగ్గ, లేతదైన మొగ్గ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. క్రింది పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసనామం తెలపండి. తుమ్ముకురు అంటే కురవైన తమ్ముడు విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. కవి శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడైన కవి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ముఖ పద్మము, పద్మము వంటి ముఖం ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఎప్పుడైనా పోలుస్తున్నామంటే అది ఖచ్చితంగా ఉపమానం అనేది వస్తుంది. ఇక్కడ ముఖాన్ని ఏమిటితో పోలుస్తున్నాం? పద్మంతో పోలుస్తున్నాం. పద్మం అంటే ఏంది? తామర పువ్వు. ఏంది? తామర, తామర కదా. ముఖం ఎలా ఉంది? తామర పువ్వులాగా ఉంది. పోలుస్తున్నాం, పోల్చినాం కాబట్టి ఇది ఉపమానం కావాలి. ఉపమా ఉత్తరపద కర్మధారయ సమాసం. కార్మిక వృద్ధుడు, వృద్ధుడైన కార్మికుడు విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. వృక్షరాజము, శ్రేష్టమైన వృక్షము విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. క్రింది పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసనామం తెలపండి. మృదు మధురం, మృదువైనది మధురమైనది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. సరస గంభీరం, సరసమును గంభీరమును విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. నిమ్నము ఉన్నతము విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ఎగుడు దిగుడు, ఎగుడును దిగుడును విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మొత్తం